ఎక్సైజ్ విధానం పైన మా సబ్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి అధికారులు అందించిన సమాచారమే కాకుండా క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ తెప్పించుకున్నాం. వాటిని బేస్ చేసుకుని మాకున్న అవగాహనతోటి అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మా నివేదికని క్యాబినెట్కి సమర్పిస్తాం. ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు, అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి, కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 129. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా, ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా డీఅడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చాలా వరకు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు. కానీ శ్వేతపత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. గతంలో 5.55 పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కన్జంప్షన్ 6.23కి పెరిగింది పర్ పర్సన్. సో ఎంత ఇన్కన్సిస్టెంట్గా వీళ్ళు ఈ పాలసీని రూపొందించారో చాలా క్లియర్గా మన అందరికీ అర్థమవుతుంది. డెఫినెట్గా మేము చేసిన ఈ కసరత్తు తప్పకుండా ఒక ఇన్నోవేటివ్ విధానంలో, అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా, టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఈ ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేము చాలా వరకు దీంట్లో పొందుపరచగలిగాం. ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో
కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం. అదేవిధంగా ఇందాక నేను అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్లో మేము విల్ సబ్మిట్ టు ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ విల్ టేక్ ద డిసిషన్. But I'd like to thank all my colleagues for giving me this opportunity and to the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister. Thank you. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వ